బలరాం, వేణు జాడేమని తెలిసిందా? లేదండి, నేను చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తానండి. ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? అమ్మా రాధా, రాధమ్మా. రండి గురుదేవా, కూర్చోండి. అమ్మ రాధా, రాధా. వస్తున్నానన్నా. నమస్కారం గురుదేవా. అమ్మా రాధా, ఈనాటికి నా విద్య, నా గురుత్వం ఇంతెందుకు, నా జన్మే ధన్యమైందమ్మా. ఏమిటి గురుదేవా? రావు గారు, మన అమ్మాయికి అఖిల భారత సాంస్కృతిక సంఘం వారు గాన సరస్వతిని బిరుదు ఇవ్వబోతున్నారు. ఎంత మంచి శుభవార్త చెప్పారు గురుదేవ. ఇదిగో ఆహ్వానం. ఈనాటికి నా ఆశ ఫలించింది. అమ్మ రాధ. తండ్రి గురుదేవా, నా బిడ్డ దగ్గర లేనప్పుడు నాకేను. నీకు కాదమ్మా, నాకు కావాలి. నా శిష్యురాలు అలాంటి సన్మానం పొందటం అంటే సామాన్యమా? అమ్మా రాధ, నా కోసం నువ్వు అంగీకరించమ్మా. అదేనమ్మా నీ కోరే గురుదక్షిణ. ఏంటమ్మా ఆయన అంతగా కోరుతూ ఉంటే ఒప్పుకో తల్లి. అలాగే. సంగీత విద్వాంసులకు అఖిల భారత సాంస్కృతిక సంఘం వారి సన్మానము, బిరుదు ప్రదానం. శ్రీమతి రాధ గాన సరస్వతి బిరుదు ప్రదానం. గాన సరస్వతి. సదస్సులారా, ఈ విజయదశమి మహోత్సవ సందర్భంలో అఖిల భారత సాంస్కృతిక సంఘం వారిచే ఇప్పుడు శ్రీమతి రాధాదేవికి గాన సరస్వతి బిరుదు ప్రదానం చేస్తున్నాం. అమ్మా, ఇలా దయచేయండి. ఆగండి. ఈ బిరుదు ప్రదానానికి మేము అభ్యంతరం చెప్తున్నాం. కారణం? ఆమె అందుకు అర్హురాలు కాదు. అందుకు నిరూపణ? సంగీత శాస్త్రంలో ఆమె కంటే సమర్థులు, ఉద్దండులు ఉన్నారు. ఎవరు వారు? ఎవరైతే సభను ఏర్పాటు చేసి సవాలుకు అంగీకరిస్తే నిరూపిస్తాం. వాగ్వివాదం అనవసరం. రాధాదేవి గారు, మీ అభిప్రాయం? నేను ఈ బిరుదుకు అర్హురాలనని నేనెన్నడూ అనుకోలేదు, అనలేదు. సవాలు వరకు ఎందుకు, నేను హృదయపూర్వకంగా విరమిస్తూ అర్హులకు అవకాశం ఇస్తా. అలా వీలు కాదమ్మా. ఇది మీకు మాత్రమే కాదు, ఈ సాంస్కృతిక సంఘం వారి నిర్ణయానికి సవాలు. విరమించడం మాకు అవమానకరం. మా పరువు నిలపడానికైనా మీరు ఈ సవాలు అంగీకరించాలి. తప్పదు. మీ ఆజ్ఞ. మీ పేరు? రాగయ్య. రాఘయ్య గారు, వచ్చే పౌర్ణమి నాడు ఇదే సభలో మీ సవాల్ జరపడానికి మా సంఘం వారు నిర్ణయించారు. సంతోషం. సభలో అంత సవాల్ చేశావా? ఎందుకు బాబు తొందరపడ్డావు? ఏ నేను ఓడిపోతానంటాను. జయాపజయాలు దైవాధీనాలు. కాని బాబు, కళ పరిపక్వత పొందడానికి సాధన మాత్రం చాలదు. అనుభవాల కొలిమి, మెత్తనైన హృదయం కూడా కావాలి. లక్ష్మి ఎరుగనిది. అనంతయ్య గారు, ఇంతకాలం నా తపస్సంతా నా హృదయాన్ని, అనుభవాన్ని లక్ష్మిలో ఆవాహన చేశాను. లక్ష్మి కేవలం శారదా ప్రసన్న. జయం తప్ప, జయం తప్ప. శుభం నాయనా, శుభం. రాధ, ఇక త్వరలోనే మనం కలుసుకుంటాం. నీ బిడ్డే నీకు పోటీగా నిలబడుతూ నా ఆశయం సిద్ధిస్తుంది. నా తపస్సు ఫలిస్తుంది. నా తపస్సు ఫలిస్తుంది. డార్లింగ్, డార్లింగ్, న్యూస్, న్యూస్, హ్యాపీ న్యూస్. ఏమిటో? వేణు బతికే ఉన్నాడు. వాట్? మీకేనా మర్చిపోయిందా? అవును, నిజంగానే నాకు మర్చిపోయింది. అది విన్నావంటే నీకు మర్చిపోతుంది. ఏం జరిగింది ఆనంద్? వేణు తన సొంత కూతుర్నే తల్లికి పోటీగా నిలబెడుతున్నాడు. కూతుర్నా? అవును, కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. ఎందుకు జరగదు? జరగనివ్వను. ఆనంద్, నేను ఆడదాన్ని. కొందరైనా ఒప్పుకోక తప్పదు. వేణు నన్ను అవమానించాడు.
నా ప్రోగ్రాం పాడు చేసి 10 మందిలో నన్ను అప్రతిష్ట పాలు చేశాడు. ఆడదాన్ని అవమానించిన వాడు ఎవరు బ్రతికిపోలేదు. ఓడ ప్రమాదంలో చచ్చిపోయాడంటే బ్రతికిపోయాడని అనుకున్నాను, కానీ బ్రతికున్నాడు. బ్రతికి ఉన్న వాళ్ళందరూ ఏదో ఒకనాడు చావక తప్పదు. దట్ ఈస్ నేచర్. ఆనంద్, ఆడదాని పగ అయినో ప్రేమ కన్నా ప్రమాదం అయింది కాదు. చూస్తారుగా. డార్లింగ్, రావు గారు ఇలా రండి. రావు గారు, పరిస్థితి ఏమీ బాగలేదు. హార్ట్ చాలా బలహీనంగా ఉంది. దానికి ఏమాత్రం శ్రమ కలిగించిన అపాయం. నేను చెప్పలేదండి, చూడ్డానికి అలా ఉంది, కానీ భర్తకి బిడ్డకి దూరం అయ్యాననే దిగులు దాన్ని లోపల తినేస్తుందండి. అది సరేలేవే, రేపు కచేరీ. అమ్మా, నీ మనోవ్యత నాకు తెలుసమ్మా. ఆ శారదాదేవి నిన్ను నీ భర్తతోనూ బిడ్డతోనూ కలుపుతుందమ్మా. నాకంతటి భాగ్యమా గురుదేవ? అమ్మా, రేపు కాంపిటీషన్ మానుకోవడం మంచిదని డాక్టర్ గారు చెప్తున్నారమ్మా. నాన్న, ఈ రాధలో 2 రాధలున్నారని డాక్టర్ గారికి తెలియదు. వారు పరీక్ష చేసింది సాంసారిక రాధను. కుమిరిన కృషించిన ఆరాధే అన్నిటికీ అతీతమైంది సంగీత రాధ. ఆమెకే అపాయము లేదు, అపజయం రాదు నాన్న. విజయోస్తు తల్లి, విజయోస్తు. అవునమ్మా, విజయోస్తు. లక్ష్మి, ఏ మమతలకు తలవంచ, ఏ బంధాలకు వెనుకాడు. సంగీత సరస్వతి సేవకి నా జీవితం అంకితం చేస్తాను. ప్రమాణం చేయాలి. ఏ మమతలకు తలవంచను, ఏ బంధాలకు వెనుకాడను. సంగీత సరస్వతి సేవకు నా జీవితం అంకితం. లక్ష్మి, లక్ష్మి, జయం నీదమ్మా, దిగ్విజయం నీది. బాబు, ఆ పసిబిడ్డ చేత ఎందుకు ఇంత కఠోరమైన శపథం చేయిస్తున్నావు? అనంతయ్య, నా జీవిత లక్ష్యం సాధించింది. అప్పుడంతా మీకు వివరంగా చెప్తాను. అమ్మా లక్ష్మి, తాతయ్య గారికి నమస్కరించమ్మా. శుభమస్తు, విజయోస్తు. హలో హలో, ఏంటి? నేనే గొడవలో మారుతున్నాను. హైదరాబాద్ గద్వాల రోడ్. హలో, హైదరాబాద్ గద్వాల రోడ్డా? 10వ మైల. ఎందుకు? నా ఆస్తులు కాపాడుకోవడానికి. నాకెవరున్నారు ఈ ఆస్తులు? అసలు నువ్వెవరు? హలో హలో హలో, హైదరాబాద్ గద్వాల రోడ్ 10th మైల్. నా డబ్బు తిండి కొడతారేంటి?